బ్రదర్, రీసెంట్గా త్రిపురాలని రచ్చరవల్లో పైకి తీసుకొచ్చిన రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తావు? ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తావు? ఏం చెప్తామన్నా, ఎప్పటి నుంచో ఫ్యాన్స్ మేము. ఇప్పటి నుంచి కాదు, నాయక్ సినిమా దగ్గర నుంచి. ఓకే. రీసెంట్గా ఆయన మూవీ గేమ్ చేంజర్ అనేది రాబోతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గేమ్ చేంజర్ శంకర్ గారి మూవీ కదా. టెక్నికల్లీ సౌండ్ ఉంటుంది సినిమా, కానీ టెక్నికల్లీ సౌండ్ ఉన్నా కూడా స్క్రిప్ట్ పరంగా రామ్ చరణ్ బాగా చూస్ చేసుకుంటాడు. ఒక వేరియేషన్ నుంచి ఇంకో వేరియేషన్ బాగా వెళ్తాడు రామ్ చరణ్. ఎందుకంటే ధృవ టైం నుంచి చూసుకుంటే, ధృవ తర్వాత ఎమ్మటే రంగస్థలానికి వెళ్ళాడు. అంటే ఒకసారి పోలీస్ బ్యాక్డ్రాప్ నుంచి మళ్ళీ విలేజ్ బాయ్ బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ విలేజ్ బాయ్ బ్యాక్డ్రాప్ నుంచి మాస్ కమర్షియల్ మూవీకి వచ్చాడు. అది వర్కౌట్ అయినప్పుడు ఏం చేశాడంటే ఆర్ఆర్కి వచ్చాడు. అంటే వివిఆర్ కరెక్ట్గా పోయిందని కూడా చెప్పలేము, ఎందుకంటే అది కమర్షియల్గా చూస్తే పర్లేదు, ఓకే సినిమా, యావరేజ్ సినిమా. కానీ రామ్ చరణ్ స్టార్ ఇమేజ్కి సరిపోలేదు కరెక్ట్గా. అది గేమ్ చేంజర్ మూవీ అంటే నిజంగానే గేమ్ చేంజర్ లెవెల్లో ఉండిద్దని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అన్న. అంటే లాస్ట్ టైం ఆర్ఆర్ఆర్తోనే, అంటే RRR ఏమైందంటే సోలో రిలీజెస్ అయినాయి. వరల్డ్ మొత్తం ఒకేసారి రిలీజ్ అవ్వాలి. కల్కిలా సోలో రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంపాక్ట్ తెలియలేదు జనాలకి ఫస్ట్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఏంటంటే సోలో రిలీజ్ అవుతుంది ఒకేసారి, ఇంటర్నేషనల్గా కూడా. ఓకే. సో దట్స్ వే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ హ్యూజ్ నెంబర్స్ అన్నమాట. మరి రామ్ చరణ్ గారు యాక్టింగ్ వైపు నుంచి ఏం చెప్తావు? ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తావు? ఒక మాట. యాక్టింగ్ అంటే రామ్ చరణ్ కన్నా ఇంప్రూవ్డ్ యాక్టర్ ఎవరు ఉన్నారన్న? ఒక ఆర్ఆర్ఆర్ చూసుకుంటే ఎన్టీఆర్ నార్మల్గానే బార్న్ యాక్టర్ ఎన్టీఆర్. కానీ రామ్ చరణ్ ఎంత ఇంప్రూవ్ అయ్యాడో మనందరికీ తెలుసు. రంగస్థలం నుంచి రామ్ చరణ్ యాక్టింగ్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. ఇంకేముంది, సింపుల్గా ఒక డైలాగ్ చెప్పు రామ్ చరణ్ గారిది, అదే ఫ్యాన్గా. ఏముంటుందండి? ఒక డైలాగ్ ఏదైనా వదిలేరు మరి అన్ని. రామ్ చరణ్ గారి గురించి ఒక్క డైలాగ్. మెగా పవర్ స్టార్ అంతే, ఇంకేముంది.